అమ్మ కృతజ్ఞత కోరని వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అందుకే ఒక మహాపురుషుడు ఏం చేశాడంటే చనిపోతూ చనిపోతూ ఒక చీటీ రాసి పెట్టెలో పెట్టి, ఒరేయ్ నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు దీన్ని చూడండి రా అన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత చీటీ తీశారు. పిల్లలు మాట వినేవారు కాదు, తండ్రి మాట. అందులో ఆయన వరుసగా రాశాడు. 1, మొట్టమొదట మీరు చెయ్యవలసిన పని అప్పిచ్చి తిరిగి అడగవద్దు అని రాశాడు. ఆహా, ఎంత గొప్ప మాట! అప్పిచ్చి తిరిగి అడగవద్దా? 2, విత్తు వేసి పందిరి పెట్టవద్దు. అదేమిటి, విత్తనం పెట్టి పందిరి పెట్టద్దా? సరే. అమ్మకి అన్నం పెట్టవద్దు. 3, 4, లోకంలో క్షామం వస్తే మీ ఇల్లు మీరు తవ్వేసుకోండి. చాలా మందికి చూపించారు. మా నాన్నగారు చాలా పండితుడండి, 4 పెట్టిలో పెట్టి నేను వెళ్ళిపోయాక చూడండి అన్నాడు, ఎందుకు రాశాడండి అని అడిగారు. చాలా మంది పండితులు చూసి అన్నారు, మీ నాన్నకి సంధి పుట్టి రాశాడు రా, దానికి అర్థం ఏంటి అని. అర్థం ఉండాలి, అమ్మకి అన్నం పెట్టద్దు, ఏంట్రా మాటలు అన్నారు. లేదు, ఈయనకి ఏదో ఉంది తమాషా, ఎందుకో రాశాడని వాళ్ళు తిరిగి 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 పండితుడైతే చెప్పలేకపోతున్నారని ఒక అఘాయిత్యం పండితుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు చూసి, ఒరే మీ నాన్న చాలా తెలివైనవాడు సుమా, మామూలుగా చదవకూడదు, తిరగేసి చదవండి అన్నాడు. అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు. అప్పు ఇచ్చేటప్పుడు ఎటువంటి వాడికి ఇవ్వాలో తెలుసా? ఎప్పుడు తీర్చేస్తానా అని బెంగ పెట్టుకుని వచ్చే నెల ఇస్తానన్నవాడు 2 రోజుల ముందే తీసుకొచ్చి ఇచ్చేసేటటువంటి వాడికి మాత్రమే అప్పు ఇవ్వాలి. అప్పిచ్చి నువ్వు ఒరే నా డబ్బు ఎప్పుడు ఇస్తావురా అని అనిపించుకునేవాడికి అప్పు ఇవ్వవద్దు. అంటే అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు అంటే అప్పు ఇచ్చి తిరిగి అడగవలసిన అవసరం లేకుండానే నీకు పట్టుకొచ్చి ఇచ్చేవాడికి అప్పియ్యి. విత్తు పెట్టి పందిరేయవద్దు. ఇవాళ విత్తనం పెట్టి ఓ వారం పోయాక పందిరేద్దాంలా అంటే ఈలోగా తీగ పాకేస్తుంటుంది, నువ్వు పళ్ళ మీద తిరుగుతుంటావు, తీగ ఎక్కడానికి సరైన మార్గం దొరకదు, డొంకల్లోకి వెళ్ళిపోతుంది, కాయ వలిసినన్ని కాయలు రావు. ముందు పందిరేసి విత్తనం పెట్టు, ఎక్కువ ఫలసాయం వస్తుంది. అమ్మకి అన్నం పెట్టవద్దు. నువ్వెప్పుడు అమ్మకి అన్నం పెట్టకు. అమ్మ చేతి అన్నం నువ్వు తిను, నేను అమ్మకి అన్నం పెడుతున్నాను అనుకో. మా అమ్మ చేతి అన్నం నేను ఇంకా తింటున్నానండి, నా అదృష్టమను. 4, దేశంలో క్షామం వస్తే నీ ఇల్లు నువ్వు తవ్వుకో. దేశంలో క్షామం వస్తే ఇల్లు తవ్వుకోవడం ఎందుకు? ఇంకా ఎక్కడా ఎవరికి ఒకరికొకరు పెట్టుకునేటటువంటి రోజు ఉండదు కనుక నీ ఇంటి కింద మీరు పనికి మాలిన వాళ్ళని ఒక పాతు పెట్టాను, అప్పుడు అది బయటికి తీసుకుని బతకండ్రా అని మీ నాన్న పాతు పెట్టాడు రా అన్నాడు. అబ్బా, మా నాన్న ఇంతటి ప్రేమైకమూర్త తెలుసుకోలేకపోయాం. ఎంత మంచి మాటలు చెప్పాడని ఆ 4 కొడుకులు మారిపోయాడు. ఇప్పుడు తండ్రి చెప్పిన మాటల వెనక పరమార్థం ఎటువంటిదో, అమ్మవారు చేసేటటువంటి పంచతన్మాత్రల యొక్క సమన్వయమునందు, బ్రహ్మాండ పిండాండ సమన్వయమునందు, పంచతన్మాత్రలతో మనం అనుభవించేటటువంటి సుఖములకు అమ్మవారు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటోంది? ఆవిడ కోరుకుంటే అమ్మ కాదు. ఆవిడ ఏమీ కోరుకోదు. ఏమీ కోరుకోకుండా మన అందరం సంతోషంగా ఉండాలని కోరుకున్న అమ్మతనం యొక్క అనురాగమే రాగరంజితమైన ఆ ఎరుపునందు మునిగిపోయిన బ్రహ్మాండాలు. అమ్మయందు ఆ ఎరుపు లేకపోతే, ఆ అమ్మ ప్రేమలో నువ్వు మునగకపోతే ఇవాళ నువ్వు ఉండడం అన్నదే ఉండదు. అదిరా అమ్మవారి ప్రేమంటే. కాబట్టి నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల, ఆవిడ ఎరుపులో ఈ బ్రహ్మాండములు మునుగుతున్నాయంటే ఆ అరుణిమ ఆవిడ యొక్క కరుణ. ఇది పట్టుకున్న మహాపురుషుడు ఎవరో తెలుసా అండి? శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పారు. ఎంత అందంగా చెప్పారో చూడండి మహానుభావుడు. అరాళా కేశేషు ప్రకృత సరళా మందహసితే శిరీషాభా చిత్తే దృషదుపల శోభాకుచతటే భృశంతన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే జగత్రాతుం శంభోర్జయితి కరుణా కాచిదరుణా అన్నారు. అరుణ, అమ్మా నీ ఎరుపు కరుణ, పరమేశ్వరుడి యొక్క కారుణ్యమే నీ ఎరుపుతనంగా బయటికి వస్తోంది. అమ్మా నువ్వు ఎటువంటి దానివో తెలుసా? అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అంటే అనుభవించిన మహాపురుషుడు. ఆయన అంటారు, అరాళా కేశేషు, అమ్మా నీ ఒంటి మొత్తం మీద వంకర టింకరలుగా ఉన్నది ఒక్కటే ఉంది. ఏమిటది?
నీ జుత్తు ఒక్కటే, నొక్కు నొక్కుల జుత్తు. అందుకని ఇప్పుడు అది అందమా అందవికారమా? వంకర టింకరగా ఉండడం ఎవరికైనా తప్పే. అమ్మవారి దగ్గర వంకర టింకరగా ఉన్నది ఒక్కటే ఉందన్నారు ఆయన. ఏదమ్మా అన్నారు. కేశేషు, నీ జుత్తు అంటే అమ్మవారు ఏమనాలి? పక్కుని నవ్వాలి. ఎంత గొప్పగా చెప్పావాయ్ శంకరా అని. అరాళా కేశేషు. మిగిలినవన్నీ సరళంగా ఉన్నాయా? ఉన్నాయి. కానీ అమ్మ నన్ను బాగా హత్తుకున్నది ఏమిటో తెలుసా? ప్రకృత సరళా మందహసితే. తెచ్చి పెట్టుకుని ఎప్పుడో ఓసారి 6 నెలలకోసారి మాత్రమే నవ్వే శుద్ధమైన నవ్వు కాదు. ప్రకృత సరళ. అసలు నీ నవ్వుక అలవాటు. అసలు ఎంత పరిశుద్ధంగా ఉంటుందంటే నీ నవ్వు, అమ్మ పిల్లాడిని చూసి, పిల్లాడు చేసిన అల్లరి చూసుకుని, పిల్లాడి యొక్క విషయాలు చూసుకుని మురిసిపోయినట్టు. నాకు ఒక్కొక్కసారి చూసి సౌందర్యలహరి శ్లోకాలు గుర్తొచ్చి తన్మయుడనైపోతుంటాను. ఒక్కొక్కసారి పిచ్చాడు నిలబడినట్టుగా నిలబడిపోతుంటాం ఇలాంటివి జ్ఞాపకానికి వస్తే. అమ్మ ఆశీర్వచనం 33 కోట్ల మంది దేవతల ఆశీర్వచనానికి కొన్ని కోట్ల రెట్లు పైన ఉంటుంది. అంత గొప్ప ఆశీర్వచనం. అమ్మ నిండు మనస్సుతో మాట్లాడినట్టు లోకంలో ఎవ్వరూ మాట్లాడలేరు. అటువంటి మనస్సు అమ్మ మనస్సు. కనుక అమ్మా నీ ప్రేమ ఇటువంటిదని తెలిసిన తరువాత మీరు అమ్మవారికి నమస్కారం చేయకుండా ఎలా ఉండగలరో నాకు చెప్పండి. ఇప్పుడు మీరు ఏ నామం చెప్పినా ప్రేమతో మీరు తిరిగి ఏమనాలి? అమ్మా అనాలి. అమ్మా అని మీరు అన్నప్పుడల్లా ఎక్కడికి వెళ్ళినట్టు? లలితా సహస్రం మొదటికి వెళ్ళిపోతున్నట్టు. మీరు చూడండి, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అనో శ్లోకం చెప్తారు. చెప్పి ఇంకో శ్లోకం చెప్తారు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ అంటూ మళ్ళీ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటుంటారు. శంకరాచార్యుల వారు అలా అనమని రాయలేదు, అలా అనలేదు ఆయన. కానీ అది ఏమైపోయిందంటే ఇది తెలుసుకోగానే వెంటనే మళ్ళీ ఒక్కసారి గోవింద అంటాం. కాబట్టి భజ గోవిందం అంటాం. లలితా సహస్రనామ స్తోత్రమునందున్న గొప్పతనం ఏమిటంటే మీరు ఏ నామాన్ని అనుభవించినా వెంటనే అబ్బా అమ్మా అంటారు. అన్నప్పుడల్లా శ్రీమాత అంటుంటారు. అంటే మళ్ళీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంటుంది. ఇలా మీ మనసులో ఎన్ని మాటలు శ్రీమాత అని ప్రేమతో తన్మయత్వంతో మనస్సులో ఆప్యాయత నిండిపోయి, ఆర్ద్రత నిండిపోయి మీ నోటి వెంట వస్తోందో అంతగా ఆవిడ ప్రీతి చెందుతుంది. నా బిడ్డడు దారిలోకి వచ్చాడు. అమ్మ ఎరుపు మీకు అర్థమై ఆ ఎరుపుని మీరు సమన్వయం చేసుకోవడం క్రియాశక్తి పూర్తవడం. ఇప్పుడు మీరు తిరిగారమ్మ వైపు. ఇందుకోసం ముందు 4 చేతులు 4 ఆయుధాలు, ముందు ఎరుపు వెనక ఎరుపు కనపడితే తప్ప తల కనపడదు. తల ఎందుకు కనపడదు? తలలోనే అమ్మవారి కన్నులు, అమ్మవారి ముక్కు, అమ్మవారి పెదవులు, అమ్మవారి గడ్డం, అమ్మవారి బుగ్గలు, అమ్మవారి చెవులు, అమ్మవారి జుత్తు అన్నీ ఉన్నాయి. మంత్ర సంబంధంగా చూస్తే అదొక కూటం. కాబట్టి ఇప్పుడు మీరు అమ్మవారి తల వంక చూడాలన్నా, అమ్మవారి తల గురించి మాట్లాడాలన్నా, అమ్మవారి తల మీకు దర్శనం అవ్వాలన్నా, ఇవి తెలియనివాడు, ఇవి అననివాడు, ఇవి అనుసంధానం చేసుకోనివాడు, ఈ ఎరుపు అనుభవించనివాడు ఆ తల ఎన్నటికీ చూడలేడు. ఎందుకు చూడలేడు అని మీరు నన్ను అడగచ్చు. అమ్మవారి గుడిలో అమ్మవారి కబరీ బంధము మీకు దర్శనము కాదు. ఏ ఫోటోలోనైనా అంతే. మీ అందరు ఇంతమంది ఉన్నారు, ఎదురుగుండా అమ్మవారు ఉంది. అమ్మవారి కబరీ బంధం మీకు కనపడుతోందా? అమ్మవారి జుత్తు ముడి మీకు కనపడుతోందా? అమ్మవారి జుత్తు ముడి మీద పెట్టుకున్న పువ్వులు మీకు కనపడుతున్నాయా? సువాసినీత్వమునకు ఉండేటటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే సిగలో పువ్వులు. సిగలో 5కి తక్కువ కాకుండా పువ్వులు ముడుచుకుంటారు. దీని మీద మీరు ఎప్పుడైనా చూశారో లేదో కానీ పెళ్ళవగానే ఆడపిల్లతో ముందు ఒక నోము పట్టిస్తారు 365 రోజుల పాటు. పువ్వు తాంబూలం అంటారు. పువ్వు తాంబూలం దాని పేరు. కానీ ఒక్క పువ్వు తాంబూలంలో పెట్టి వేరొకరికి ఇవ్వకూడదు. వేరొక సువాసిని దగ్గరికి బయలుదేరతారు ప్రతిరోజు. వెళ్ళేటప్పుడు మనసులో ధ్యానం చేస్తారు. ఎవరిని చేస్తారంటే పెళ్లి పీటల మీదకి వెళ్ళినప్పుడు ఎవరిని చేశారో తర్వాత వాళ్ళని, గౌరీదేవిని. గౌరీదేవికి నమస్కారం చేసి తాంబూలం పట్టుకుని తాంబూలంలో 5 పువ్వులు పట్టుకుని పెడతారు. వెళ్ళి ఈ 5 పువ్వులు ఇస్తారు. ఈ 5 పువ్వులు సిగలో పెట్టుకుంటారు.
ఇలా రోజుకి ఒకరికి ఇస్తూ 365 రోజుల తర్వాత ఉద్యాపన చేస్తారు. చేసినప్పుడు ఒక బంగారు పువ్వు, వెండి పువ్వు చేయించి సువాసినికి భోజనం పెట్టి తాంబూల బహూకరణ చేస్తారు. అలా చేస్తే ఏమవుతుంది అని అడిగారు. ఒక్కటే, ప్రపంచంలో పండితుడికి సత్కారం ఉంటుంది, పురుషుడికి అధికారం ఉంటుంది, లేకపోతే ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగం పురుష లక్షణం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో ఓ 10,000 5,000 సంపాదించడానికి వ్యాపకం చేయడం అనుకుంటారు. అది కాదు ఉద్యోగం అంటే. అలా అయితే వేదం చదువుకుంటూ కూర్చున్న వాళ్ళందరూ కూడా పురుష లక్షణాలు లేని వాళ్ళు అవుతారు. అది కాదు దాని అర్థం. ఉద్యోగం అంటే ప్రయత్నం. ప్రయత్నం చెయ్యడం పురుష లక్షణం. అన్నీ తమంత తాము జరుగుతాయని కూర్చోకూడదు. నీ పురుష ప్రయత్నం ఉండాలి. తను ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చెయ్యడం పురుషుడి యొక్క లక్షణం. సాధించి తెచ్చిన దానితో తృప్తిగా ఇల్లు నడపడం ఆడదాని లక్షణం. ఆడదానికి చాలా గొప్ప సత్కారం ఇది జీవితంలో అని అడిగారు. భర్త యొక్క మెప్పుదలయే. భర్త మెచ్చుకుంటే ఆడదాని జీవితంలో అంతకన్నా సత్కారం లేదు. ప్రతిరోజు భర్త యొక్క సంతోషాన్ని భార్య పొందిందనుకోండి, ఆమె జీవితమునకు గౌరీదేవి సంతోషిస్తుంది. అది మహా గొప్ప జీవితంగా భావన చేయబడుతుంది. అందుకే భర్త యొక్క ప్రీతిని పొందడానికి ఆలంబనంగా మనకేం చెప్తారంటే సనాతన ధర్మంలో, ఆ గౌరీదేవి పరమశివుడి యొక్క హృదయాన్ని ఎలా గెలుచుకోగలిగిందో అలా నువ్వు కూడా భర్త యొక్క మనసుని సత్కర్మాచరణం చేత నీవు ఆయన మనసు గెలుచుకోవాలంటే 365 రోజులు వేరొక సువాసినిలో గౌరీదేవిని చూసి, సువాసిని గౌరియే కనుక 5 పువ్వులు పెట్టిన తాంబూలం ఇస్తూ ఉండు. నీ జీవితాంతం అంత సంతోషాన్ని పొందుతావు. అందుకే పెళ్ళవగానే ఆడపిల్లతో అత్తవారు ఈ నోము పట్టిస్తారు. సరే, ఇవాళ అసలు అత్తగారికే తెలియదు కాబట్టి గొడవే లేదు. కాబట్టి ఇప్పుడు తల్లి యొక్క కబరీబంధ దర్శనం చెయ్యాలి. తల్లి యొక్క కబరీబంధ దర్శనం చేయడం అంటే మీకు దేవాలయంలోకి వెళ్ళి చేద్దామంటే మీరు మూర్తి వెనక్కి పంపరు. మూర్తి వెనకాలకి వెళ్ళి చూడ్డానికి కుదరదు. మీకు అలా ఏం పంపించరు. కరచరణాదులతో కూడిన మూర్తి దేవాలయంలో వెనక్కి వెళ్ళి చూడ్డానికి ఉండదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఏ అర్చకుడైనా వెళ్ళినా అమ్మవారి యొక్క కేశపాశమునకు కబరీబంధం వేసి ఆ కబరీబంధం మీద కిరీటం పెట్టేస్తారు. కిరీటం పెట్టినప్పుడు ఏమవుతుందంటే అమ్మవారి యొక్క కబరీబంధము ఆ కిరీటములోకి వెడుతుంది. ఇప్పుడు ఆ కబరీబంధంలో ఉన్న పువ్వులు మీకు అసలు కనపడే అవకాశం ఉండదు. కానీ వసిన్యాది దేవతలు అంటున్నారు అమ్మవారి యొక్క కొప్పు ఎలా ఉంటుందో చెప్తున్నారు. నేను ఇవాళ చాలా సంతోషించింది. ఎందుకంటే కారు దిగ్గానే గోపాలకృష్ణ గారితో ప్రసంగం ప్రారంభం చెయ్యగానే వచ్చిన మొదటి శుక్రవారం అండి. నేను ఎందుకు సంతోషించానంటే శుక్రవారం నాడు అమ్మవారి యొక్క కొప్పు గురించి కాని పువ్వుల గురించి కాని వింటే 5వ తనం నిలబడుతుంది ఎన్ని జన్మలకి. అంత గొప్పది కబరీబంధ దర్శనం. ఇవాళ ఆ కబరీబంధనామమే వస్తోంది శుక్రవారం పూట. ఏమి అదృష్టం రా, పుష్యమాసంలో వచ్చింది ఇది అనుకున్నాను. అందున శుక్రవారం నాడు వచ్చింది, కృష్ణపక్షంలో వచ్చిన మొదటి శుక్రవారం. పైగా మొదటి శుక్రవారం నాడు అమ్మవారి యొక్క కబరీబంధం వస్తోంది.